నేను ఈసారి సోలో కాదు, మా గ్యాంగ్తో వచ్చాను. మా గ్యాంగ్ చూపిస్తాను. Namaste everyone, welcome to my vlog. So this is my second travel vlog and ఫస్ట్ అనేది నేను సోలోగా చేశాను. ఇప్పుడు మా గ్యాంగ్తో చేస్తున్నాను. కానీ ఇప్పుడు వచ్చేసి పాండిచేరికి వెళ్తున్నాను. నేను నైటే స్టార్ట్ అవ్వాలి బ్లాగ్, కానీ అసలు పెద్ద స్టంట్లు అయిపోయాయి. చాలా అడ్వెంచర్ అయింది. నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అసలు ఏమైంది అనేది. ఆల్మోస్ట్ 5 hours డిలే అయింది మా బస్సు. చుక్కలు అనిపించాయి మాకు నైట్ అయితే. ఇప్పుడు రైట్ అయితే నెల్లూరులో ఆగాము. అందుకే ఇప్పుడే స్టార్ట్ చేశాను. నైట్ అంతా టైర్డ్గా అయిపోయాను. అసలు మాకు అస్సలు ఓపిక లేకుండే. ఇప్పుడు నుంచి కంటిన్యూ చేస్తాను. నెల్లూరులో ఆగాము. ఇప్పుడు రైట్ మేము టిఫిన్ తిని ఆగాము. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము. మాకు బ్యాచ్ అంది 6 members ఆల్రెడీ వెళ్ళిపోయారు. దొంగన కొడుకులు వాళ్ళు బాగా వెళ్ళిపోయారు మాకు ఇక్కడ వదిలేసి. సో కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్ గైస్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే ఓకే. ఏంటి 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 ఐ మిస్ మై. రైట్ నౌ చెన్నైకి వచ్చాను. సో చెన్నైలో మా ఫ్రెండ్స్ అందరు కలిసారు ఇక్కడ. రైట్ నౌ దీని లోపల ఉన్నారు. ఎక్కుతున్నా నేను. ఇగోండి మామూలు చూడండి. ఓకే ఎక్కుతున్నాను. ఫైనలీ ఏదో కష్టం పడి ఏదో అడ్డం పడ్డం ఏదో చాలా కష్టపడ్డాము. చెన్నైకైతే వస్తున్నాము. నేను ముందు నన్ను చూపిస్తాను లోపల మా రచ్చగాంగ్ ఎట్లుంటుంది. ఒక్క నిమిషం. ఇదే మా టెంపో. ఇదే మా గ్యాంగ్. दिस इज आवर बसर है ना. योर नेम राजेश. राजेश भाई चलो जाएंगे. बड़ा यूट्यूबर है. छोड़ दो लगने दो कुछ. చెప్పు చెప్పు. ఏంటి 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 అలా కలపాలి. అలా కలిపితేనే టీ తాగినట్టు. అవును, లేకపోతే ఇందులో షుగర్ ఉంది. ఆ షుగర్ అంతా దేంట్లో షుగర్ ఉంది? ఓకే అదే షుగర్ కావాలా నీకు? షుగర్ కింద ఉంది పైన. ఇలా కలిపితే షుగర్ అంతా ఈక్వల్ అవుతుంది, అప్పుడు తాగాలి. దీన్ని ఏ చాయ్ అంటారు దాన్ని? ఏ చాయ్ అంటారు దాన్ని? అల్లం టీ. అల్లం టీ. షుగర్ ఉంది. సారీ, ఫిల్టర్ కాఫీ. నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఫీలింగ్ వస్తుందా? పావని ఇక్కడ అందరు టీ తాగుతాను, నువ్వు ఎందుకు తాగుతలేవు అసలు? నాకు టీ అలవాట్లేదు. ఎందుకు అలవాట్లేదు? షుగర్ ఉంటుంది కాబట్టి. ఓ షిట్. పావని డైట్ పర్సన్ అంట. నో షుగర్ ఛాలెంజ్ చేస్తుంది, అందుకే రావడం. నేను అందంగా వస్తున్నాను. చాలా అందంగా వస్తున్నావు. ఈ అమ్మాయి ఉంది కదా, ఈమె మా బ్యాచ్లో నో షుగర్ ఈ ఒక అమ్మాయి. ఇంకా టిప్స్ ఏమని చెప్తావా మా వాళ్ళకి స్లిమ్ అవ్వాలంటే ఎలా అవ్వాలి? స్లిమ్ అయ్యాక చెప్తాను. అయితే ఓకే. నవ్వుతావు ఎందుకురా? స్లిమ్ అయ్యాక చెప్తాను. అయితే మా బ్యాచ్లో శివానంటే ఒకడు ఉన్నాడు. ఒకసారి ఏం చెప్పాడంటే యూట్యూబ్లో హౌ టు గెట్ స్లిమ్ ఇన్ 10 minutes అని ఒక వీడియో చూసాడు. నేను 10 minutes దాకా చూసారా ఇంకా స్లిమ్ అవ్వలేదురా అని కామెంట్ వేస్తుండు. చెప్పరా దానికోసం చెప్పు. మిస్టర్ శివకృష్ణ గౌడ్ బొర్రా. ఏం కాదు ఇలా అంటే సిగ్గవుతున్నా. మురారి రిలీజ్ వీడియో హీరో. సో తమిళనాడు టు పాండిచేరి బై వాక్ వెళ్తున్నాము. మేము తెలుగు ఫస్ట్ బై వాక్ ట్రావెలర్స్ మేము. చెన్నై టు. సో రైట్ నో మేము ఇది చెన్నై తమిళనాడు. ఇది అది పాండి. దీని బార్డర్ ఏం తెలుసా? ఇది చూసారా? దీని ఏమంటారా? కమాన్. కైండ్ ఆఫ్ కమాన్. ఇన్ కేస్ ఇది క్రాస్ అయ్యి ఇటు వెళ్తే ఇది పాండిచేరి, ఇది తమిళనాడు. అయితే నేను 2 states మధ్యలో ఉన్నాం. నేను మా వాడు మహేష్ 2 states మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు రైట్ నౌ. మీరు ఎప్పుడైనా ఉన్నారా కమెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా?
సో గైస్ మొత్తానికి పాండి అయితే రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 25 or 27 అవర్స్ జర్నీ. ఈవినింగ్ 5కి ఎక్కితే నెక్స్ట్ డే 9కి రీచ్ అయ్యాను పాండిచ్చేరికి. ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఎప్పుడు కాలేదు. సో మొత్తానికి రీచ్ అయిపోయాను. మా రూమ్ దగ్గర ఉన్నాను. స్టే చూపిస్తాను. సో అఫోర్డబులే, 1500 per day. ఒక రూమ్లో 4 members ఉండొచ్చు, లైక్ 4 షేరింగ్. మంచిగా ఏసీ ఉంది, 2 ton ఏసీ ఉంది, బాగుంది. చూపిస్తాను ఎలా ఉందో. సో ఇదంతా మా చెత్త బ్యాచ్. అంటే చాలా మంచి బ్యాచ్. ఇదంతా మా లేడీస్ బ్యాచ్. ఈయన సారీ నేను ఇన్ని చూసి ఇంకా లేడీస్ అనుకున్నాను. సారీ అండి. సో ఇక్కడ ఇవే రూమ్స్. నార్మల్గా అంటే ఇది 4 షేరింగ్, బాగానే ఉంది, పెద్దగానే ఉంది, ఏసీ ఉంది, చాలా పెద్దగా ఉంది రూమ్ అయితే, చాలా బాగుంది. సో నాకు తెలిసి 1500 per day వర్త్ ఇట్. 4 షేరింగ్ అన్నారు. కావాలంటే మీరు 5 members ఉంటారంటే రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం, వర్త్ ఇట్. ఇక్కడ నుంచి మీకు మార్నింగ్ చూపిస్తాను. బీచ్ పక్కనే, లైక్ మైట్ బి 100 meters బీచ్. నాకు ఇప్పుడు వేవ్స్ అలల సౌండ్ వినిపిస్తున్నాయి, చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది, అది పక్క 100% చూపిస్తాను మీకు. అయితే నేను ఇప్పుడే వచ్చాను. కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, లైక్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అది కూడా బాగుంది. కానీ నేను చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి తెలీదు వెళ్ళను. ఇన్కేస్ వెళ్తే పక్కా చూపిస్తాను. రేపు మార్నింగ్ అయితే డెఫినెట్గా వెళ్తాను. రేపు మార్నింగ్ డెఫినెట్గా చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఆకలి, చాలా ఆకలి అవుతుంది నాకు. ఫస్ట్ ఏమైనా తినాలి, చూసాం మా వాళ్ళు ఏం ప్లాన్ చేశారో. లెట్స్ గో. ఇప్పుడే లేచాము. నేను నైట్ చెప్పాను కదా బ్లాగ్లో, మా స్టే పక్కనే ఒక బీచ్ ఉందని. అది ఇదే. ఇక్కడ వెనకాలేమో మా స్టే ఉంది. సో డే 1 ఇన్ పాండిచ్చేరి. ఈరోజు వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఫ్రెంచ్ కాలనీ అండ్ ఇంకేస్ టైం ఉంటే అరువేలే కూడా కవర్ చేస్తాము. సో దారిలో ఇంకేస్ ఏం కనిపించినా కూడా కవర్ చేస్తూ వెళ్తాను, చూపిస్తాం మీకు ముందు. నేను నైట్ అయితే ఫుడ్ చాలా దరిద్రంగా ఉండే. అసలు రైస్ ఐటమ్స్ అయితే ఏం తీసుకోకండి, చాలా దొడ్డుగా, లైక్ కొంచెం అన్బాయిల్డ్గా అసలు బాగాలేకుండే. చపాతీ అయితే ఓకే, గుడ్. కర్రీ కూడా యావరేజ్ ఉండే, కానీ రైస్ ఐటమ్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. సో ఇప్పుడే లేచాము, ఏం చేయాలో మాకు తెలీదు. ఫస్ట్ బయటికి వెళ్ళి తినాలి, ఆకలి అవుతుంది. చూద్దాం. మా జగ్గుబాయ్, పూజిత మేడం, నిన్న వైట్ కలర్ టీషర్ట్ అని చెప్పారు కదా, ఈరోజు ఇలా ఉంది. ఈరోజు మా ఓం నమో నారాయణ. సో డే 1 ఇన్ పాండిచ్చేరి. ఎక్కడ వెళ్తాం రా మనము? ఎక్కడ వెళ్తాము? మంగురు వింగురు ఏమంటుంది ఆమె. ఎక్కడ వెళ్తాం? నాకు ఏదో ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము, ఏదో బోటింగ్ ఉంటుందంట, చూసాము. ఎక్కడ వెళ్తాం రా మనం? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అసలు ఎందుకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్? అది మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. బాగా చెప్పాడు కదా. మ్యాంగ్రూవ్ ట్రీస్ మధ్యలో నుంచి బోటింగ్ ఉంటుంది. ఓకే, చూపిస్తాను ఎలా ఉంటుందో బోటింగ్ అనేది. ఇదే మా టెంపో. ఎక్కండి. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము మేము డే 1లో. ఇక్కడ రైటర్స్ కెఫే అని ఒకటి ఉంది, బాగుంది. సో మన ఇంటికాడ ఎట్లన్నా రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఇవే తింటాం కదా, సో డిఫరెంట్గా ఏమో తిందామని చెప్పి రైటర్స్ కెఫే దగ్గర వచ్చాము రైట్ నా. ఓకే, చెప్పగానే నేను బుక్ ఓపెన్ చేస్తాను. అసలు ఏ బుక్ అమ్మ ఇది చెప్పు. ఇట్స్ కాల్డ్ విమెన్ ఇన్ లవ్. ఎవరు రాసింది? డిహెచ్ లారెన్స్. ఏంటంటే అసలు దీనికోసము? ఇది అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు. ఇది పెట్టకండి. ఏం గట్టి మాట్లాడు, ఎవరు మాట్లాడు. ఇది అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక పుస్తకం రాశాడు ఒక నీలాంటి మహానుభావుడు. ఓకే, దాంట్లో నేను ఓ మై గాడ్, క్రైడ్ మార్షల్. ఇస్ ఇట్? క్రైస్ట్ మార్షల్. ఈమె యాక్చువల్గా లాస్ట్ జన్మలో ఫ్రెంచ్లో పుట్టింది. సో అందుకే ఇప్పుడు today I came to French colony to have French toast, reading the women in love. వీళ్ళ యాన్సిస్టర్స్ ఎవరైనా కనిపిస్తే పరిచయం చేపిస్తారు. ప్రజెంట్ అయితే వచ్చేసి మేము రైటర్స్ కెఫే దగ్గర ఉన్నాము, కానీ ఐటమ్స్ ఏమున్నాయి నాకు అంత తెలియదు, ఎందుకంటే మనకి ఇడ్లీ దోశ ఒకటే తెలుసు కాబట్టి.
సారీ మా రైటర్ ఏమో ఉన్నాయని చెప్తున్నాడు. మా పావని గారు యాక్చువల్లీ ఇంతకుముందు ఫ్రెంచ్లోనే ఉండేటోళ్ళు కదా, సో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది ఏముందని. I'm actually from here, guys. Yeah. So I'm a కొంచెం చెప్పవా ఇక్కడ I'm like Pondicherry native. So we have apple crumble pie, ఓకే blueberry crumble pie, Okay. American apple pie, Okay. lemon tart. I don't want to spell that. Okay. Blueberry cheesecake. Okay. It's got caramel cheesecake. Okay. Caramel eclair. Okay. Red velvet shortcake. Okay. Red velvet cupcake. ఓకే And that by chocolate. Okay. Chocomat pie. ఓకే And brown. అంటే ఇప్పుడు అంతా బ్రేక్ఫాస్ట్ ఇది తినాలి, Yes. కానీ బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ ఎట్లా తింటారు? తింటారండి, because this is Pondicherry. Anything is Okay. possible in Pondicherry. And I'm having women in love. And let me read a line for you. షూర్. Oh God, cried Marshall. యా. Oh my God, Christ Marshall. Yeah. What is this? Lipton would talk about the immortality of the soul. Bonjour. Bon appetit. అసలు ఆమె ఏం చెప్పింది, అసలు మీ ఎక్కువ ముక్కని అర్థమైనా కమెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ నాకు. అంతేనా? Bye guys. ఇంత డిస్కషన్లో ఉన్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు చూపిస్తావు. ఏం లేదు బ్రేక్ఫాస్ట్ చెప్పేది Guys, అందరూ డిసైడ్ అయ్యారా ఏమేమి తినాలనుకుంటున్నారు? No decide. I'm thinking to have French toast. ఫ్రెంచ్ టోస్ట్? Yes. ఓకే. నువ్వేం తింటున్నారా? Having a Spanish omelette with chicken sausage. ఏమన్నా నాకు కూడా అర్థం కాలేదు. అశ్విత నువ్వేం తింటున్నావు? I'm having pancakes. ప్యాన్ కేక్స్? ఓకే. పూజిత నీదంతా డెంటల్. I'm having French toast Okay. and iced latte. ఓకే. అండ్ మా మెయిన్ హీరో కోసం అడుగుదాం ఒకసారి. దోశ. ఏది కొబ్బరి చట్నీ అల్లం చట్నీ? అల్లం చట్నీ. భావన వాట్ యూ హ్యావింగ్ భావన? Spanish omelette. స్పానిష్ ఆమ్లెట్. మహేష్ గారు వాట్ ఆర్ యూ హ్యావింగ్? వాటర్. అంటే వీడికి నో ఫ్యాట్, నో గీ, నో ఆయిల్ అంటే వాటర్ ఇచ్చాడు, అందుకే వాటర్ అంటారు. ఓకేరా? ఏమన్నా దాంట్లో కూడా మినరల్స్ యాడెడ్ ఏమైనా ఉన్నాయా? కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేస్తారు. నైస్, వెరీ గుడ్. సాల్ట్ వాటర్. ఓకేరా? బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు, 45 minutes అయింది, ఇంకా రాలేదు. ఎంతసేపు అయింది పావని ఆర్డర్ పెట్టి? పావని ఎంతసేపు అయింది ఆర్డర్ చేసి? More than 1 hour. 1 hour. అంటే ఏంది ఆకలిస్తుంది ఇప్పుడు నీకు? చాలా ఎక్కువ. కానీ బయటనే 5 minutesలో మసాలా దోశ ఇస్తాడు కదా. ఎందుకు గుర్తు చేస్తున్నావు? నువ్వు తినేసి వచ్చావు కదా, సైలెంట్గా ఉండొచ్చు. నేను మసాలా దోశ, ఆనియన్ దోశ, టీ, కాఫీ ఇవన్నీ తాగొచ్చాను వితిన్ 20 minutesలో. 20 minutes తాగొచ్చాను నేను, లావణ్య, జగదీష్. అందుకే పుస్తకం చదువుతుంది. We are really happy. దిస్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్. ఫ్రెంచ్ టిఫిన్ ఇంపార్టెంట్ కాదు, పొట్టి ఇంపార్టెంట్ ఫస్ట్ మాకు. ఓకేనా? ఇవన్నీ అంటనే ఉంటారు రా. When in Pondicherry, you need to try French breakfast. అండ్ కిల్లింగ్ అవర్ స్టమక్. No, this guy is delaying, man. అండ్ మా బ్యాచ్లో ఒకటి ఉన్నాడు, వాడు చాలా ఆకలి అవుతుంది కానీ No, he ordered pesto pasta. పెస్తో పాస్తా అంటారు. పాస్తా కాదు, పెస్తో పాస్తా. వాడు చాలా ఆకలి అవుతుంది కానీ చెప్పలేకపోతాడు. ఒక్క నిమిషం వాడు ముఖం చూపిస్తానే. ఎక్స్క్యూజ్ రాగి దోశ చెప్పండి. పాప వాడికి ఎవడు తినని కూడా చెప్తలేడు. పాప వాడికి ఎవరి దాంట్లో తింటారు. ఈమె అయితే లడలా తింటారు. ఇవ్వండి, ఈమె కూడా ఫుల్ ఆకలి అవుతుంది పాప. వీడియోలు మొత్తానికి 1 hour వెయిట్ చేసిన తర్వాత పాప మా వాడికి తినిస్తలేరు ఇంకా. నేను చెప్పిన కాదరా శివ, రే మావా, నీ కళ్ళ ముందు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ తినలేకపోతున్నావు. నాన్ వెజ్ కాదు, వెజ్ వెజ్ కానీ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నావు. అరే చూడరా ఆమె చూపెట్టు. ఇదిగోండి, మీ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా ఉంటాడు కదా, తిన్నారు ఎప్పటికి. ఇవ్వండి. ఆగండి, నేను ఐ వాంట్ టేస్ట్ ఇట్.
రివ్యూ ఓకే అలాంటి చికెన్ నువ్వు ఇందులో చికెన్ తిన్నప్పుడు లేదా జల్దీ ఓకే ఓకే సో గుడ్ ఐ లవ్డ్ ఇట్ అంటే ఆకలితో ఉన్నప్పుడు అన్ని సోగుడే ఉంటాయి. ఓకేనా? ఇగోండి 1 అవర్ తర్వాత తింటే ఎలా ఉంటుంది చూడండి. 1 అవర్ తర్వాత పాప మాడికి కూడా తినిస్తలేడు. ఎలా ఉందిరా? బాగుందా? ఆకలితో బాగుందా, నార్మల్ బాగుందా? సో రైట్ నౌ నేను వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర వచ్చాను. సో ఇది ఆల్మోస్ట్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. లైక్ ఇంత చాలా ఆల్మోస్ట్ లైక్ 1000 ఆఫ్ ఎకర్స్ ఉంది. ఇక్కడ రోబోట్ ఉంది, స్పీడ్ బోట్ ఉంది. సో ప్రైస్ అనేది ఒకసారి టికెట్స్ అనేది చెక్ చేస్తాం అక్కడ. ఆల్మోస్ట్ 40 minutes to 1 hour అనేది మన రైడ్ ఉంటుందంట. లెట్స్ సీ. సో ఈరోజు క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. 2 hours వెయిటింగ్ అంట. టికెట్ వచ్చేసి రోబోట్ వచ్చేసి పర్ హెడ్ అరౌండ్ లైక్ 110 rupees ఉంది. 2 hours వెయిటింగ్ అంట. చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. హ్యావ్ ఫన్ రా. 2 hours థ్యాంక్స్ రా. అరే మంచి మా మోస్ట్ ఫేవరెట్ కపుల్ చూపియా. సో కరెంట్లీ ఇంకా మా రైడ్కి అయితే చాలా టైం ఉంది. ఇంకొక అంటే టోకెన్ వైజ్ ఉందంట. సో మాది వచ్చేసి 180 టోకెన్, కరెంట్ రన్నింగ్ 140. ఇంకా ఈజీగా ఒక 1.5 hour అయితే అవుతుంది. సో లంచ్ తిందామని ఇక్కడే వచ్చాము. ఓన్లీ వెజ్ ఉంది ప్రస్తుతానికి అయితే. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఫైనల్లీ 2 hours తర్వాత స్టార్ట్ అవుతుంది మా రైడ్ అనేది. 3 hours అంట. Sir, this is like world's or India's? India, first to India, Second world, huh? Yes. The world lo second. Guys. సో మన లైసెన్స్డ్ రైడ్ మాత్రం ఈడి దాకే ఉందంట. కానీ చెప్పు ఏమైంది కానీ ఇప్పుడు కేవ్ టైప్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి తీసుకెళ్తున్నారు. అది చాలా డీప్. మోటార్ బోట్స్ అలో లేదు, ఓన్లీ ఇది రో బోట్స్ మాత్రం వెళ్తాయంట. కానీ దానికి కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. అది నెగోషియబుల్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అంతే. మనం స్కిల్ఫుల్ కాబట్టి బాగా. నా రెజ్యూమేలో అదే పెట్టాను. కూర్చోరు ఒకసారి మొత్తం ముగ్గురు.